ఎందుకు పేరు అంటే ఈ ప్రతి 10-12 దేశాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లేబర్ మినిస్టర్స్, ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్, కొంతమంది ఫార్మర్ వాళ్ళకి వాళ్ళ దేశాలలో అసెంబ్లీలలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ నరేగా లాగా మనం ఎట్లా చేస్తున్నామో అక్కడ వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్లీ నరేగా లాగా కాదు, కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. డబ్బులు ఇచ్చేవి కానీ వర్క్ ఇచ్చేవి కానీ కాన్స్టిట్యూషన్ లో నరేగా లాలో ఎట్లయితే మనం రాసుకున్నామో అది ఇప్పటి వరకు ఇంకే దేశంలో కూడా లేదు. అందుకని మీ అందరి నుంచి నేర్చుకోవడానికి మీరు మన దగ్గర ఎట్లా అవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ. ఒక్కొక్కరిని నేను పరిచయం చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు, అంటే అయితే ఇంతకు ముందు మినిస్టర్ గా ఉండి ఇప్పుడు వేరే స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే సగం మంది ఇంకా మినిస్టర్ స్థాయిలోనే ఉన్న వాళ్ళు. అండ్ స్పెషల్లీ లేబర్ లాస్ తో, వర్కర్ లాస్ తో పనిచేసే పాలిటీషియన్స్ అందరూ. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు చేసేది ఏదో జాబ్ కార్డ్ గురించి ఇక్కడ నరేగా పని ఎట్లయితుందో చెప్తే నేను ట్రాన్స్లేట్ చేస్తాను ఇంగ్లీష్ లో. ఆ తర్వాత వాళ్ళకి మన ప్రశ్నలు ఉంటే వాళ్ళని అడగనిద్దాం. ఆ తర్వాత No, they are individual fields. So Narega, one thing is they have conquered these rights in the last decades. And after 20 years of implementing this program, which new levels of rights they are aiming for? I mean, what's the next? What would they like? What's the next step? Let's hear that. That's a good thing. సంపాదించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు దేని మీద జరుగుతుంది? ఇంతకు ముందు throughout the summers, and cattle can come and drink water in this troughs. Like this, we have other assets also for the purpose of cattle. Like cattle sheds are also constructed in the farms for the purpose of insects for us. డాక్టర్ గురుకులు లేపినాము, ఇవి కట్టించుకుంటున్నాం. డబ్బులు వస్తాయి. గ్రూపులు లేపుతున్నాం కదా మేడం, లేపినే అవి కట్టుకుంటున్నాము. సామాజిక తల్లికి వచ్చింది. పని చేస్తారు. వాళ్ళు పని చేస్తారు, నీకేం లాభం? వాళ్ళు పని చేస్తే మా ఊరికే లాభం కదా మేడం. పని చేస్తారు. మేము చేస్తున్నాము. రాకపోయినా కూడా మళ్ళా వారం కూడా వచ్చి చెక్ చేసుకొని పోయి ఇస్తా ఉన్నారు మాకు. మేము ఆ డబ్బులు పొదుపు చేసి మేము గ్రూపులలో కట్టుకుంటున్నాము. So whatever loans they have taken from the women's sector. There was a whole lot of administration, civil administration, police administration. Thank you. ఇతర డిఫరెంట్ పొజిషన్స్ లో మినిస్టర్ గా, లేబర్ మినిస్టర్ గా, వెల్ఫేర్ మినిస్టర్ గా, అంటే వాళ్ళ దేశాలలో ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దేశాలలో కూడా ఇట్లనే పని హక్కు గురించి, అన్ఎంప్లాయ్మెంట్, పని లేని ఊర్లలో ఎట్లాంటి స్కీమ్స్ తేవాలనేది నేర్చుకోవడం కోసం ఇక్కడ వచ్చారు. ఒక్కటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ నరేగా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అట్లాంటిది యాక్చువల్ గా వేరే ఏ దేశాలలో కూడా లేదు. సో ఇది మన ఓన్లీ భారతదేశంలోనే ఉంది. అండ్ తెలంగాణ స్టేట్ లో బాగా జరుగుతుంది కాబట్టి మేము అందరం వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చాం. ఆల్రెడీ రోడ్ వేస్తున్నది చూసాం, వాళ్ళతో మాట్లాడాము. ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడి సోషల్ ఆడిట్ ద్వారా పని దొరుకుతుందా, దొరకనప్పుడు మీరు అడగగలుగుతున్నారా, మీ జీతం దొరకనప్పుడు మీరు అడగగలుగుతున్నారా అనేది నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు వీళ్ళంతా. స్లోగన్ సే హమ్
ప్రతి చేతికి పని. మన నిధులు అంటే మన నిధులు ప్రతి exhibition under NREGS. So the first displayed here are water harvesting structures which are being taken up. It's a desilting activity under of NREGS. We have playgrounds called as Telangana Krida Pranganam. For every village we have constructed one Telangana Krida Pranganam. And we have right vehicles where 200 farmers can sit together and agriculture exchange where Gram Sabhas will be held and the decisions and resolutions. Then we have kitchen sheds for every government school since we are implementing midday meals program. So these were taken up in different villages. So this is the mission. We provide plants and labor component to the farmers. So they will be able to do the plantation in their own fields. Developed and given, we have shown you homestead plantation. We gave 6 plants. So they are developed in the nursery. This nursery is if you see this lake is full of plants within the during every monsoon season, which is from June to September, we distribute 6 plants to every household, which is called as homestead plantation. So we generally give fruit and flower bearing plants so that the households will plant them within their household and get the benefit of the flowers and fruits and also contribute to the greenery within the village. So if you see this lake, we see a lot of houses filled with green plants. So first, just they can all stand here. Workers and you can think of questions you have personally to workers. So anyone. Me explain him, Parvati. Yeah. Cement? No, not cement, ma'am. Not cement. This is Erdal Road. Erdal Road. Okay. The mid-team around. This is only to access their Agriculture. It was used only on a very native basis. So now for the machines and for machinery, agricultural machinery for better. So now under this scheme, after laying of this road, so now it is very accessible. Now road has become. So I'll take a photo. దయచేసి వెనకాతల ఒక మన టీంని లోపల రాకుండా చూసుకోండి. ఓకే. We'll take a small stop here. So this is one of the taken up under Srimati Srijana ma'am to the field visit at Sridhar village. So in this, so under NREGS, we aim to upgrade rural infrastructure also, along with creating durable and sustainable assets. So this is rural road formation using cement concrete. So for every road work done or for every NREGS work done, we display the name board of the work and the expenditure incurred in that particular work
and the wage component also to ensure accountability in the works being taken up. During social audit also, all these works will be inspected and checked, and audit will be conducted at the village level. So in this particular rural road, it's 2.43 lakh work, and in this the wage component is 600 rupees and the material component is 2.42 lakh rupees. The entire detail of every rupee will be on the website, so you can see it. But here obviously you can't do that much more in the building of it, and some will be labor intensive. The work shows here from where, whose house to whose house. Yeah, because often earlier the same spot people would keep billing the same amount. So this. And as a whole has Telugu and Hindi, but mainly Telugu is the primary language and the language of this village, which is what I'll record. When did I work? When did I ask for work? When did I get work? Each worker is entitled, each household is entitled to one such card. So that's part of the transparency down to your own home. ఇది గవర్నమెంట్ స్కీమ్ మనకు అథారిటీ ఉంది దీనికి పని చెయ్య గవర్నమెంట్ ఈ పని తోటి మాకు చాలా బెనిఫిట్ పొందుతున్నాం మాకు ఈ పని వల్ల fight for it and struggle and win the right from the government, and that's what this job card and this program has given me. మాకు ఈ ఉపాధి హామీ పని వచ్చేసింది, మాకు అన్ని బతుకులు మంచిగా ఉన్నాయి. కాకపోతే ఈ రోడ్డు విషయం కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఇంత వరకు బురదల దిగి ఈ మందులు గానీ ఎడ్ల బండ్లు గానీ. But this road, a lot of you have asked, this is one of the public works programs within the NREGA law. This road is an earthen road, so it will be the way that you've seen it now, in that it will never become a fully paved tar or a cement road. But even that, ఈ రోడ్ కావాలని చెప్తున్నాము. gets done is also decided at the village level by the villagers themselves. Her name is here, work here, and ensure that my children go to school. And of course, if they want to leave and work, they leave. But this program has allowed her to stay in this village. What she actually also meant is provide them work in the village, which gives them to feed themselves. They are forced to feed. ఈ పక్క రోడ్ నుంచి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోండి. లాస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి అందరూ. So this building which is right here is the Gram Panchayat building. So this building is also constructed under NREGS for a worth of 16 lakh rupees. So it's part of upgrading the rural infrastructure by providing long-lasting assets to followed by the photo exhibition later. Just a minute to say that we've spoken about decentralization, making sure I'm not going to history part, but I quickly talk about what actually the social audit process is and how it actually impacts the people. So if you have any questions, you can ask me in the middle or the you know the regular audit process, right? Am I audible or is it going on? Because we believe in decentralized approach. We believe people should take control of their own affairs. Therefore, what we do, we train local resource persons regarding how to look at the program, how to look at whether the rights are state or the district. So this process starts at the most granular unit of administration, which is the village. And then all village audits come to the mandal level where a larger public getting is held, where there is a bench of government people sitting